ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలో నల్గొండ జిల్లాలోని నాగిరెడ్డిపల్లి గ్రామం యాదాద్రి భువనగిరికి 15 కిలోమీటర్ల దూరంలో మరియు పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్ట నుండి 27 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దివ్యక్షేత్రం. హైదరాబాద్కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రమణేశ్వర ఆలయ క్షేత్రానికి వచ్చామిప్పుడు మేము. ప్రపంచంలోనే ఏకైక బంగారు శివలింగాన్ని దర్శించడానికి మేము వచ్చాము. మాతో పాటు మీరు కూడా దర్శించండి. మెయిన్ ఎంట్రన్స్ నుండి 1 కిలోమీటర్ లోపలికి రావాలి. మా కార్లో వచ్చాము మేము. మాకు 100 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ హెడ్. ఇక్కడ లెఫ్ట్లో చెప్పుల స్టాండ్ ఉంటుంది. చెప్పులు వదిలి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. ఎంట్రన్స్లోనే గ్రామ దేవతలైన ఎల్లమ్మ, పోచమ్మ ఆలయాలుంటాయి. అమ్మవార్లను దర్శించి లోపలికి వెళ్తాము. భారతదేశంలో మరెక్కడా లేని విధంగా ఇక్కడి శివాలయంలోని శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. అదే 23 అడుగుల ఏకశిలా శివలింగం ఈ క్షేత్రంలోనే ఉంది. అది కూడా దర్శిద్దాం. 200 ఎకరాలలో నిర్మితమైన ఈ క్షేత్రంలో 36 సన్నిధానాలు ఉన్నాయి. క్షేత్రం ఎంట్రన్స్ దగ్గరకు చేరుకోగానే ప్రధాన ఆకర్షణగా ఉన్న ఈ ఋషిలింగాలు మనకు కనిపిస్తాయి. భారతదేశంలో పేరొందిన 288 మహారుషుల పేరుతో ఈ లింగాలను ఇక్కడ ప్రతిష్ఠించారు. ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా ఋషుల పేరుతో లింగాలను ఇక్కడ చూడవచ్చు. పెద్దవాళ్ళకి, నడవలేని వారికి బ్యాటరీ కార్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. రమణేశ్వరం శివశక్తి షిరిడీ సాయి అనుగ్రహ మహాపీఠంగా ప్రాచుర్యం పొందిన పుణ్యక్షేత్రం. ఇది 2012లో సిద్ధగురువు శ్రీ రమణానంద మహర్షి గారిచే స్థాపించబడినది. భగవంతుడు, దేవతాశక్తి మరియు సిద్ధగురువు శ్రీ షిరిడీ సాయిబాబా యొక్క వైభవాన్ని ప్రచారం చేసే దృష్టితో ఈ దేవాలయాన్ని స్థాపించారు. ఈ క్షేత్రం టైమింగ్స్ ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు తెరిచే ఉంటుంది. ఇక్కడ ఉన్న ఏకదశాలోహ రమణేశ్వర శివలింగానికి భక్తులు అభిషేకాలు నిర్వహిస్తుంటారు. 200 ఎకరాలలో విస్తరించిన రమణేశ్వర ఆలయంలో 20 ఎకరాలు గోశాలకు, 180 ఎకరాలలో 36 సన్నిధానాలు ఉన్నాయి. 1600కు పైగా శివలింగాలను ప్రతిష్ఠించారిక్కడ. 150కి పైగా విగ్రహాలను ప్రతిష్ఠించబడ్డాయి. ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు వీళ్ళు. ఇక్కడ వసతి గృహాలతో పాటు నిత్యాన్నదాన సేవలు కూడా అందిస్తారు వీళ్ళు భక్తుల సౌకర్యార్థం. శివలింగాల సన్నిధానంలో 2015లో మొదటి శివలింగం రమణానంద మహర్షి గారిచే ప్రతిష్ఠించబడింది. ప్రతి భక్తుడు వారి విరాళంచే ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించవచ్చు. ప్రతిరోజు ఈ శివలింగాలకి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తుంటారు. ఈ క్షేత్రంలోనికి వచ్చిన భక్తులు 150 దేవీ దేవతలను దర్శించవచ్చు. ఈ 36 సన్నిధానాలలో ఒక్కో సన్నిధానంకి ఒక్కొక్క విశిష్టత ఉంది. ప్రతి సన్నిధానంలో షిరిడీ సాయిబాబా వారి విగ్రహాన్ని చూడవచ్చు. సహస్రనామాలపై 1000 లింగాలను స్థాపించారు ఇక్కడ. ఇందులో 90% బాణాలింగాలు అనగా ఓంకారేశ్వర్ నర్మదా నదిలో నుంచి తెచ్చిన బాణాలింగాలని స్థాపించారు. 3 స్ఫటిక శివలింగాలు, రాగి శివలింగం, పంచలోహ శివలింగాన్ని స్థాపించారు. ఈ సన్నిధానాలలో 108 ద్రవ్యాలతో ప్రతిరోజు ఈ శివలింగాలకు అభిషేకం చేస్తారు. ఈ 36 సన్నిధానాలలో 1600కు పైగా శివలింగాలను ప్రతిష్ఠించారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 7వ సన్నిధానంలో 2017లో బంగారు శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. షిరిడీ సాయిబాబా వారి శతాబ్ది సందర్భంగా 2017లో విజయదశమి నాడు ఈ బంగారు శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ శివలింగం పూర్తిగా బంగారంతో తయారు చేయబడినది. ఈ బంగారు శివలింగాన్ని పూజిస్తే సకల శుభాలు, అష్టైశ్వర్యాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. నిరాకార పరబ్రహ్మానికి ప్రతీకగా 7వ సన్నిధానంలో బంగారు శివలింగాన్ని ప్రతిష్ఠించారు. 3 ఫీట్ హైట్ ఉండే బంగారు శివలింగం
రమణేశ్వర క్షేత్రం యొక్క ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు. ఇక్కడ పరమేశ్వరుణ్ణి అథర్వ శీర్షాయ నమః అని పూజిస్తుంటారు భక్తులు. బంగారంతో తయారు చేసిన బంగారం లాంటి శివయ్యను సేవిస్తే, అభిషేకిస్తే శ్రేయస్సు, సంపద మరియు బుద్ధి యొక్క దృఢత్వాన్ని ఇస్తాడని భక్తుల అపార విశ్వాసం. ప్రతి సంవత్సరం మాఘమాసం, శ్రావణం, కార్తీక మాసం, శివరాత్రి సందర్భంగా ఇక్కడ భక్తులు వారి విరాళాలతో శివలింగాలను ప్రతిష్ఠిస్తారు. ఈ 36 సన్నిధానాలలో 12 జ్యోతిర్లింగ సన్నిధానం కూడా ఉంది. సాయిబాబా వారి విగ్రహం మధ్యలో ఉంటుంది. నర్మదా నదిలో సహజంగా తయారైన లింగాలను ఇక్కడకు తీసుకువచ్చి వేద మంత్రాలతో ప్రాణ ప్రతిష్ఠ చేశారు. 1600కు పైగా శివలింగాలు ప్రతిష్ఠించారు. ఇక్కడ జలలింగాలు, 12 జ్యోతిర్లింగాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న జ్యోతిర్లింగాలని దర్శించాలనే భక్తులు అక్కడికి వెళ్ళలేరు కదా. అన్నీ ఒకే చోట్లో ఉంటే ఎంతో బాగుంటుంది అలా చూడడానికి. ఈ సన్నిధానంలో బాబావారి ధుని మధ్యలో ఉంది. చుట్టూ శివలింగాలను ప్రతిష్ఠించారు. ఇక్కడ నవధాన్యాలను అమ్ముతారు. అవి తీసుకువెళ్ళి ధునిలో వేసి చుట్టూ ప్రదక్షిణ చేసి వస్తుంటారు భక్తులు. ఇక్కడ చూస్తున్నారు కదా, ధుని చుట్టూ రకరకాల కలర్స్లో ఉన్న శివలింగాలను ప్రతిష్ఠించారు. ఆ శివలింగాల పైన ఉన్న డిజైన్, కలర్స్ చాలా బాగా అనిపిస్తున్నాయి. శివమయమై ఉన్నది ఈ ప్రదేశము. ద్వాదశ జ్యోతిర్లింగ సన్నిధానంలో 16 అడుగుల భారీ లింగాన్ని దర్శించుకోవచ్చు. బంగారు శివలింగానికి భక్తులు స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ అభిషేకం చేయడానికి 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఈ శివలింగాలను 12 జ్యోతిర్లింగ దర్శనంతో అలౌకిక ఆనందానికి లోనవుతారు భక్తులు. ఈ పవిత్ర క్షేత్రంలో గ్రామదేవతలు, స్ఫటిక శివలింగం, పంచలోహ శివలింగం, 12 జ్యోతిర్లింగాలు, వేద ఋషి శివలింగాలు, ఆదిపరాశక్తి అమ్మవారి విగ్రహం, కాలభైరవుడి విగ్రహం, భద్రకాళి, అర్ధనారీశ్వరుడి విగ్రహం, సదాశివుడు, యోగరుద్రుడు, రాధాదేవి, శ్రీకృష్ణుడు, దక్షిణామూర్తి, బుద్ధుడు, రమణ మహర్షి, గజానన్ మహారాజ్ మొదలైన అనేక జ్ఞానోదయ ప్రధాన విగ్రహాలు ఉన్నాయి ఈ క్షేత్రంలో. ఈ ఆదిపరాశక్తి సన్నిధానంలో నవదుర్గలు, దశమహావిద్యలు, స్వర్ణాకర్షణ భైరవ మూర్తి విగ్రహం, లక్ష్మీదేవి మరియు కుబేరుడు సమేతంగా ఉంటుంది. ఈ అన్ని విగ్రహాలు 7 అడుగుల హైట్లో ఉంటాయి. పాలరాతితో చెక్కబడిన ఈ విగ్రహాలు చూడడానికి రియల్గా ఉన్నట్లే ఉన్నాయి. ఈ శివశక్తి సాయి దర్బార్లో ఆదిపరాశక్తి సన్నిధానంలో అమ్మవారి 9 అవతారాలు, పార్వతీదేవి 9 అవతారాలను నవతరంగాలు అంటారు కదా, ఆ నవదుర్గామూర్తులు ఉన్నాయి. 2020 అక్టోబర్లో నవదుర్గలను స్థాపించారు ఇక్కడ. బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి, చిన్నమస్తాదేవి విగ్రహం యజ్ఞం చేసేటప్పుడు స్వాహ అని అంటాం కదా, ఆ అమ్మవారి విగ్రహం కూడా ఉంది ఈ ఆవరణలోనే. అలాగే స్వాదాదేవి పితృదేవతలకు సంబంధించిన కార్యాలు ఏవైతే చేస్తారో వారికి స్వాదాదేవి అనుగ్రహం కలుగుతుంది. స్వాదాదేవి విగ్రహం కూడా ఉంది. ఆదిశేషుని విగ్రహమూర్తి ఉంది. పరమశివుని మానసపుత్రిక మనసాదేవి విగ్రహం కూడా ఉంది ఈ ఆవరణలోనే. ఆదిపరాశక్తి దర్బార్లో సమస్త దేవీ దేవతలు ప్రత్యక్షంగా కొలువై ఉన్నారా అన్నంత న్యాచురల్గా ఉన్నాయి ఈ పాలరాతి విగ్రహమూర్తులు. గాయత్రి మాత, దక్షిణామూర్తి స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడి విగ్రహమూర్తులు కూడా ఉన్నాయి. దశమహావిద్యలు ఒక క్రమంలో స్టాచ్యూస్ రూపంలో నేనైతే ఎక్కడా చూడలేదు, ఈ సన్నిధానంలోనే చూస్తున్నాను. గాయత్రి మాత, శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి
మరియు సిద్ధిదాత్రి నవదుర్గ అమ్మవార్ల పాలరాతి విగ్రహమూర్తులను ఈ సన్నిధానంలో ప్రతిష్ఠించారు. మన హైదరాబాద్కి అతి సమీపంలో ఉన్న ఈ క్షేత్రానికి ఒక్కసారైనా వచ్చి ఈ ఆలయాన్ని దర్శిస్తారని ఆశిస్తున్నాను. ఎదురుగా చూస్తుంటే అమ్మవారు ఆదిపరాశక్తి విగ్రహము, పక్కనే పరమేశ్వరుడు, చుట్టూ సమస్త దేవీ దేవతలను చూస్తుంటే ముక్కోటి దేవతలు ఈ ఆవరణలోనే ఉన్నారన్న భావన కలుగుతుంది. ఈ శివశక్తి సాయి దర్బార్లో ఆదిపరాశక్తి సన్నిధానంలో 11 అడుగుల ఆదిపరాశక్తి అమ్మవారి పాలరాతి విగ్రహం ఉంటుంది. ఒకవైపు పరమశివుడు, మరోవైపు సాయిబాబా వారి విగ్రహం ఉంటుంది. అమ్మవారి వెనుకాల స్ఫటికలింగమో వైపు, మరోవైపు పంచలోహ శివలింగం ఉంటుంది. అమ్మవారి ముందు నందీశ్వరుడు ఉంటారు. పరమశివుడు అర్ధనారీశ్వరుడు కదా. పరమేశ్వరునికి అమ్మవారికి ఎటువంటి భేదం లేదని నందీశ్వరుని ఏర్పాటు చేశారు వీరు. ఈ క్షేత్రంలోని సమస్త దేవీ దేవతలకు నిత్యము అభిషేకము, ధూపం, దీపం, నైవేద్యాలు సమర్పిస్తుంటారు. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ క్షేత్రంలో 1600కు పైగా శివలింగాలను ప్రతిష్ఠించారు. జలలింగాలు, జ్యోతిర్లింగాలతో పాటు 63 అడుగుల ఎత్తుగల భారీ శివలింగం ఇక్కడ ప్రతిష్ఠించారు. 2018లో ప్రతిష్ఠించిన ఈ శివలింగాన్ని వేదసాయి శివలింగంగా పిలువబడుతుంది. ఈ రమణేశ్వర క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణ ఈ శివలింగం అని చెప్పవచ్చు. ఈ శివలింగానికి ముందు ప్రత్యంగిరా అమ్మవారి విగ్రహమూర్తి ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై జగన్మాత ఆదిపరాశక్తి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.